ఫ్రెండ్స్, టాయిలెట్ పేపర్‌కి ఎక్కువ, టిష్యూ పేపర్‌కి తక్కువ. ఈ టైటిల్ రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన మీడియా మీద ఆయన ట్యాగ్‌లైన్ ఇవ్వడం జరిగింది. సో, దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకునే ముందు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, మాక్సిమం అందరూ గూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అందరూ చూసే ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్‌లో ఆల్‌మోస్ట్ చాలా టాపిక్స్ మీద ఆయన డిస్కస్ చేశారు. విత్ ప్రూఫ్స్‌తో సహా ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఎంటైర్ ప్రెస్ మీట్‌లో ఒక ఇంపార్టెంట్ థింగ్ మీద నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన మీడియా మీద చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ చేశారు. దేశ మీడియా అయినా, రాష్ట్ర మీడియా అయినా సరే ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజల వైపు మాట్లాడాలి. ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలని, ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపించడమే మీడియా యొక్క పని. సో, అటువంటి మీడియా మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఏ విధంగా పనిచేస్తుందనేది అందరికీ క్లియర్‌గా తెలిసింది. అయితే రీసెంట్‌గానే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వర్గానికి చెందిన మీడియా మీద చాలా బోల్డ్ స్టేట్మెంట్ చేశారు. టాయిలెట్ పేపర్‌కి ఎక్కువ, టిష్యూ పేపర్‌కి తక్కువ. ఈ టైటిల్, ఈ ట్యాగ్‌లైన్ వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా సరే, చాలా పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే, ఒక మీడియాకి ఇటువంటి ట్యాగ్‌లైన్ వచ్చింది అంటే, అది గూడా ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి స్టేట్మెంట్స్ చెప్పారు అంటే ఊరికనే చెప్పరు. దానికి కారణం గూడా చెప్తా నేను. ఒక 1 మంత్ బ్యాక్, 15 డేస్ బ్యాకో ఈనాడు పేపర్‌లో జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ ఎనర్జీ మీద చేసుకున్న ఒప్పందం, సెకీతో చేసుకున్న ఒప్పందం మీద ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్‌లో ఏముంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సెకీతో ఒప్పందం చేసుకున్నారో, ఆ సెకీకి సంబంధించిన చైర్మను సడెన్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ని తీసేశారు అని చెప్పి, దానికి కారణం గూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఫోటోతో సహా ఆయన ఒక ఈనాడు పేపర్ ఆర్టికల్‌ని రిలీజ్ చేసింది. సరే, డీటెయిల్‌గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్‌ని బేస్ చేసుకోకుండగా, నేను గూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈనాడు ఏం రాసింది అని చెప్పి ఒకసారి వెరిఫై చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అక్కడ ఇంటర్నేషనల్ మీడియాతో నేను కంపేర్ చేస్తే, అక్కడ చాలా ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. అసల మన రాష్ట్ర మీడియా ఏంటి ఇటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. రాష్ట్ర ప్రజలు చూసి దీన్ని నిజమే అనుకుంటారు కదా అనిపించింది. ఒకసారి ద వైర్ సంస్థ గాని ఏం చెప్పిందంటే, సెకీతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నది 2021లో. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్‌గా సెకీకి సంబంధించిన చైర్మన్‌ని డిస్మిస్ చేసింది. 5లో డిస్మిస్ చేశారు. ఆయన అపాయింట్ అయింది 2023లో అపాయింట్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2021లో సెకీతో ఒప్పందం చేసుకున్నారు. సెకీకి కొత్తగా చైర్మన్‌గా అపాయింట్ అయింది 2023లో. అంటే ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందానికి 2 ఇయర్స్ తర్వాత అపాయింట్ అయిన చైర్మన్‌కి సంబంధం ఏమైనా ఉందా? అసలు సంబంధం లేదు. సరే, ఇంకో పాయింట్ మీద డిస్కస్ చేస్తాను. ద వైర్ సంస్థ గాని ఏం చెప్పిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఈ చైర్మన్‌ని రిమూవ్ చేయడానికి ఎటువంటి ప్రాపర్ రీజన్ చూపించలేదు అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసింది. సో, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయలేదు. మరి అటువంటప్పుడు మన రాష్ట్ర మీడియా, మన రాష్ట్ర పత్రికలో ప్రత్యేకంగా ఈనాడు రాసిన ఆర్టికల్‌లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రత్యేకంగా చూపించి మరి ఆర్టికల్ రాయడం జరిగింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో చేసుకున్న ఒప్పందం మీద మీడియా గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఈ మధ్య కాలంలోనే ఆశ్చర్యం కలిగించే విషయాలు చూసాం. ఈనాడులో ఒక కథ చూసిన సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టి, సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ టాయిలెట్ పేపర్ కి ఎక్కువ, టిష్యూ పేపర్ కు తక్కువ. అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా గానీ హద్దు పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? 1 డిసెంబర్ 2021. ఈ సెకీ ఎవరైతే తీసేశారో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్ గా ఉన్న వ్యక్తిని తీసేశారో, ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకం అయ్యాడు సెకీ చైర్మన్ గా అంటే, అది కూడా పక్కనే ఉంది. ఒకసారి చూడండి. 13th జూన్ 2023 ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి, అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, అసలు డిపార్ట్మెంట్ లో కూడా లేడు. దానికి దీనికి సంబంధం ఏంటి? దున్నపోతు ఈనింది అని అంటే దూడను కట్టేసేయండి సార్.
దున్నపోతే ఏమైనా ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది? దూడను కట్టేస్తుంది. అట్టగా అసలు ఎవడు లేడు, అసలు మనిషే లేడు. మాఫియా రాజ్యం ఇది. ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు. ఇది ఒక పేపర్లో వీళ్ళంతా మీడియా అని చెప్పుకునే సిగ్గుపడాలి వీళ్ళంతా. ఫ్రెండ్స్ విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్లారిటీగా విత్ ఎవిడెన్స్ తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. మీరు ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నది 2021లో ఒప్పందం చేసుకున్నారు సెకీతో. కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ 2023లో అపాయింట్ అయ్యారు. ఆ చైర్మన్ ఇప్పుడు 2025లో డిస్మిస్ చేశారు. ద వైర్ సంస్థ ఏం రాసిందంటే, సెకీ దగ్గర 40 గిగావాట్స్ సోలార్ పవర్ ఎనర్జీ ఉంది. దాన్ని సేల్ చేయలేకపోతుంది అని చెప్పి ఆ చైర్మన్ డిస్మిస్ చేసి ఉండొచ్చు అని చెప్పి ద వైర్ సంస్థ ఇటువంటి ఆర్టికల్ కూడా ఒకసారి మెన్షన్ చేసింది. నేను మెన్షన్ చేసిన ద వైర్ సంస్థ యొక్క ఎవిడెన్స్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు కూడా ఒకసారి వెరిఫై చేయండి. సో ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఏ రాష్ట్ర మీడియా అయినా సరే, ప్రత్యేకించి మన రాష్ట్ర మీడియా, మన రాష్ట్రానికి సంబంధించిన పత్రికలు అట్‌లీస్ట్ నిజాలు ప్రెజెంట్ చేయకపోయినా, నిజాలు రాయకపోయినా పర్లేదు. కనీసం అబద్దాలైనా రాయమాకండి. ఎందుకంటే మీరు రాసే పత్రికలు చూసి ప్రజలు ఇది నిజమే అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాక్ట్ ఏంటి, ఫాల్స్ ఏంటనేది తెలుసుకునేంత టైము వాళ్ళకి ఉండదు. సో రిక్వెస్ట్ ఏంటంటే అట్‌లీస్ట్ నిజం రాయకపోయినా అబద్ధం రాయమాకండి. థాంక్ యూ.